నమస్తే అందరికీ. మీకైతే ఈరోజైతే వీడియో ఎడిటింగ్ ఎలా చేయబోయాలో నేను చూపిస్తాను. క్యాప్కట్లో మీరు ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియో క్లారిటీ, వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్, కలర్ ఎఫెక్ట్, మొహం క్లారిటీ, మీరు ఫేస్ క్లారిటీ ఎట్లా చేయించుకోవాలో నేను చెప్తా ఈ వీడియోలో. మీరైతే ఈ వీడియో లాస్ట్ దాకా అయితే మీరు చూడండి. నేను క్యాప్కట్లో వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. ముందుగా అయితే ఏం చేయాలో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలో నేను చెప్తా. ముందుగా అయితే క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని క్యాప్కట్ ప్రో మీకు కావాలంటే నా బయోలో ఉంటుంది, పోయి బయోలో క్యాప్కట్ ప్రోని డౌన్లోడ్ చేసుకుని కావాలంటే నాకు డిఎం చేయండి, మీకు డైరెక్ట్ లింక్ క్యాప్కట్ లింక్ మీకు డిఎం చేస్తా. అయితే మీ వీడియో అయితే క్యాప్కట్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫిల్టర్ ఆప్షన్గా పోర్రి. ఫిల్టర్ ఆప్షన్లో పోయి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని కొట్టండి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని కొడితే ఫోకస్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇప్పుడు క్లారిటీ ఎట్లా చేసుకోవాలో నేను చెప్తా. వీడియో ముందుగా అయితే అడ్జస్ట్లో పోరి. కింద అడ్జస్ట్లో పోగానే షార్ప్నెస్ అని ఉంటుంది, దాని షార్ప్నెస్ని పెంచుకో. తర్వాత క్లారిటీ అని ఉంటుంది, దాన్ని కూడా పెంచుకో. తర్వాత నీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే HSL అని ఉంటుంది, దాంట్లో పోయి కలర్ గ్రేడింగ్ గ్రీన్ ఆర్ ఎల్లో, ఇంకా క్లారిటీ అంటే అలా చూసుకోండి. ముందైతే షార్ప్నెస్ ఇదైతే పెంచుకోండి క్లారిటీ కోసం. మొత్తం ఇప్పుడు షార్ప్నెస్, అడ్జస్ట్, కలర్ గ్రేడింగ్ మొత్తం చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వింక్ అని ఇంకో యాప్ ఉంటుంది క్లారిటీ కోసం. ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకొని నేను చెప్తా చూసుకోండి. ముందుగా అయితే క్రోమ్లో పోండి. క్రోమ్లో పోయి వింక్ అని సెర్చ్ చేయండి. వింక్ అని సెర్చ్ చేస్తే రాకపోతే వింక్ APK మోడ్ అని సెర్చ్ చేయండి. అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో HD క్వాలిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద మీ వీడియో HD క్వాలిటీ అని ఉంటుంది, దాన్ని HD మీద క్లిక్ చేసి ట్రై నవ్ అనుకుంటుంది, ట్రై నవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు ఎడిట్ చేసుకున్న వీడియో పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం ప్రాసెసింగ్ అని టైం పడుతుంది, ఎందుకంటే 14 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటే తొందరగా అయిపోతుంది. 30 సెకండ్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని ప్రాసెసింగ్ అయినాక మొత్తం మీరు వెయిట్ చేయండి. తర్వాత ఇట్లా మనకి రెమ్ని ఎట్లనో సేమ్ అట్నే సైడ్కి అనేది ఆటోమేటిక్ క్లారిటీ అయిపోతుంది. టిప్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అందరు చేయండి. మీకైతే దండం పెడుతున్నా. నాకైతే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి చాలు. ముందే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.